చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అలాగే 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి ఈ పరిశుద్ధ లేఖనాలను నా తండ్రి ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేసి ఈ వాక్యం ద్వారా నీవు మాకు తెలియజేస్తున్నటువంటి మాటలను, నీవు మాకు తెలియజేస్తున్నటువంటి క్రమాన్ని మేము నేర్చుకొని నీ వాక్యానుసారమైనటువంటి మాటలను బట్టి మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చదివిన వాక్య భాగాలను జీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధ కలిగి ఆశ కలిగి నీ మాటలు విందుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుడు నీతిమంతులకు ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఉన్నాడు. నీతిమంతులకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఉన్నాడు. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11:7 నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అని దేవుడు రాయించాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఇలా చాలాసార్లు మనం మన జీవితాల్లో కొంతమంది యొక్క ప్రవర్తనను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటారు, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతారు. ఏంటి అంటే మన జీవితం ఎలా ఉంది, మన జీవితం ఆ జీవితాన్ని బట్టి ఆ ప్రవర్తనను బట్టే ఇలాంటి మాటలు వచ్చారు. కనుక దేవుడు కూడా ప్రియులారా మంచి విషయాలు నీతిమంతులుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆశీర్వాదం అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం, మనకు మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తానని చెబుతూ ఉన్నాడు. తర్వాత 11వ అధ్యాయం 10:7 మనం ఇప్పుడు చదివాం కదా. 11:4 కూడా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతిమంతులమైతే మనం ఏం చేస్తామంటే మరణం నుండి తప్పించబడతాం. దేవుడు మన జీవితంలోకి మరణం అనేది రాకుండా మనకి జీవాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుక నీతిమంతులకు మనకు ఆశీర్వాదం ఉన్నది. కనుక ప్రియులారా, నీతిగా జీవించడానికి మనము ఎప్పుడైతే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో అటువంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఉపయోగపడే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. నీతిమంతులు ఎలా ఉంటారు, నీతిమంతుల జీవితం ఎలా ఉంటుంది అని మనం కొన్ని మాటలు ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి 10వ అధ్యాయం 20 వచనం, 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, పనికి మాలినది. ఎంత తేడా ఉందో చూడండి. నీతిమంతులకి భక్తిహీనులకి మరి చాలా ఆ మాటలో మరి భక్తిహీనుల యొక్క జీవితాన్ని బట్టి అసలు మాట్లాడుకోవడం కానీ వినడం కూడా మనకి ఇష్టం పుట్టడం లేదు. ఏమంటున్నాడంటే భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది, నీతిమంతుల నాలుక ప్రశస్తమైనదండి. నీతిమంతుల యొక్క నాలుక ప్రశస్తమైనది అంటే విలువ కలిగినది. కనుక విలువ కలిగినటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మన నాలుక దేని కొరకు మనం ఉపయోగపెడుతూ ఉన్నాం. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తానని, నీతిమంతులకు జీవం ఇస్తాడు, మరణం నుండి తప్పిస్తానని చెబుతున్నాడు దేవుడు. ఇటువంటి ఆశీర్వాదంలో మనం జీవిస్తున్నామా, లేకపోతే మరి మనం ఎలా ఉంటున్నామో మనం గుర్తు చేసుకోవాలి. క్రైస్తవులమైన మనము
ఈ లోకానికి వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు మన కొరకు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అప్పుడప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను సరిగానే మాట్లాడుతున్నానా అని. కనీసం పగలైతే టైం ఉండదు మనకి. కనీసం పండుకునేటప్పుడైనా ఈరోజు నేను మాట్లాడినవన్నీ మంచివేనా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే ప్రియులారా, దేవుడు ప్రశస్తమైన నాలుకను మనకు అనుగ్రహించాడు. ఇటువంటి నాలుగుతో దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాం. ఇటువంటి నాలుగుతోనే మనము చాలా విషయాలు దేవునికి ఇష్టం లేనిగా మనము ఉంటూ ఉన్నాం. ఈ నాలుక మరి చాలా ప్రమాదకరమైందండి. యాకోబు చెప్తున్నాడు ఈ నాలుకను గురించి. మరి ఒకసారి మనము చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్యం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదురు కదా, ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొనిపోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. చాలు. నాలుగు ప్రియులారా, ఈ నాలుక చిన్నదే గాని ఈ నాలుగుతో ప్రియులారా మనం మరణంలో కూడా పోవచ్చు అని బైబిల్ చెబుతారు. ఈ నాలుగుతో మాట్లాడే మాటలకు మనకు మరణమా జీవమా అనేది కూడా నాలుగే తేల్చి చెప్పేస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఒక గుర్రాన్ని కనుక మన ఉద్దేశం చొప్పున తిప్పాలేనంటే ఆ నాలుగుకు కళ్ళెం పెడతాం. అది మరి ఆ కళ్ళెం గుంజినప్పుడు ఇటు తిరగాలంటే అటు తిరుగుతుంది. ఓడలు నడపడానికి కూడా మరి గుర్రం పెద్దది, కళ్ళెం చిన్నది. ఓడలు నడుపుతాం, ఓడలు పెద్దయే కానీ దానికి దారి చూపే చుక్కని చిన్నదే. అది సరిగా ఆ చుక్కని కనుక సరిగా మనం గమనించకపోతే ఆ ఓడ ప్రమాదానికి గురవుతుంది. గుర్రాన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సరైన త్రోవలో కనుక నడిపించకపోతే అది అక్కడికో తీసుకుంటుంది. ఎందుకనంటే దాన్ని పరిగెత్తడమే తప్ప అది దారి తెలియదు. మనం కళ్ళెంతోనే మనం నడిపించాలి. ఒక ఆయన ఒక గుర్రానికి 2 మాటలు నేర్పించాడు. హల్లెలూయా అంటే కొమ్మని, ఆమేన్ అంటే ఆగమని. ఇలా ఆ 2 మాటలే నేర్పించాడంట. నేను మంచి క్రైస్తవుడిని అనిపించుకోవాలా అని. బాగా పరిగెడతాను. హల్లెలూయా అనండి. హల్లెలూయా అంటే పరిగెడుతూనే ఉంది. అసలు ఎక్కడ కూడా ఆగట్లేదు. వెళ్ళి పెద్ద కొండ మీద ఆగిందండి. కొండ మీద ఆగితే ఈ టెన్షన్కి ఆమెననే మాట మర్చిపోయింది. పోయింది కొండ మీద నిలబడ్డది. ఆమె అనేసరికి ఎట్లనో గుర్తొచ్చింది. ఆమె అన్నాడు. సడన్ గా ఆగిపోయింది అంశం. ఈ సంతోషంలో హల్లెలూయా అన్నాడు. మళ్ళీ లోయలో పడ్డాడు. కాబట్టి ఈ జంతువులకి వాటికి పరిగెత్తడమే తప్ప మనం ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటాం. కనుక మరి గుర్రం పెద్దదే కానీ కళ్ళెం చిన్నది. దాన్ని సరైన రీతిలో మనం దాన్ని వాడాలి. దాన్ని మలుపు చెప్పడానికి వాడాలి. అలాగే ఓడ పెద్దదే కానీ చుక్కాని చిన్నది. అది సరిగా మనం కనుక చూసుకోకపోతే ఆ ఓడ ప్రమాదాలకు గురవుతుంది. అలాగే మనిషి పెద్దవాళ్ళే కానీ ఇలా మనిషి పెద్దవాడే కానీ 4 చిన్నది. ఈ 4గా కంట్రోల్ పెట్టుకోకపోతే చివరికి మరణాన్ని కూడా తీసుకుని వస్తుంది అని యాకోబు
చెబుతూ ఉన్నాడు. అది మరి ప్రియులారా, నిప్పు కణం చిన్నదే కదా, పెద్ద అడవిని ఆ చిన్న నిప్పు కణమే తగలబెట్టేస్తాం. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మొన్న నేను న్యూస్లో ఒక వీడియో చూస్తున్నప్పుడు అక్కడ ఆ పెట్రోల్ అంతా లీక్ అయింది. పెట్రోల్ లీక్ అయ్యి ఆయన వెళ్ళిపోయినాడు. ఆ బండి తీసుకుని వెళ్ళాడు. ఆ డబ్బాలోంచి లీక్ అయ్యి పెట్రోల్ ఆడాడు. వాడు ఒకటి బీడీ తాగి ఆడేస్తాడు. ఆ బీడీ తాగి ఆడేస్తే అక్కడ ఉన్న బండి మొత్తం తగలబడుతుంది. అట్లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి అది చిన్నదే, ఆ నిప్పే కదా, చిన్న అగ్గిపుల్లే కదా వేసాడు. అది చిన్న అగ్గిపుల్ల మరి విలువైన బండిని తగలబెట్టి. కాబట్టి మరి ప్రియులారా, నిప్పు కూడా ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని చెబుతున్నాడు. కనుక ప్రియులారా, ఇటువంటిది నాలుక. సరిగ్గా మన నాలుకను మనం గనక మనం ఏం మాట్లాడుతున్నామో వాటిని మరి మన నాలుగును సాధు చేయకపోతే మన నాలుగు వల్లనే మనం మరణం తెచ్చుకుంటాం. చాలామంది మరి వారు అనే మాటల వల్లనే చచ్చిపోతుంటారు. ఎందుకనంటే అవి వినలేము, తట్టుకోలేక ఏం చేస్తున్నారు, పొడి చేస్తారు, చంపేస్తారు. మాటే నాలుగు జాగ్రత్తగా ఉండకపోతే చావైనా వారికి తీసుకుని వస్తుంది. కనుక మరి ప్రియులారా, అయితే మరి దేవుడు మనకిచ్చినటువంటి నాలుక ప్రశస్తమైనది. నీతిమంతుల నాలుక అయితే ప్రశస్తమైన నాలుక. కనుక మరి ప్రియులారా, మన నాలుక అలాంటిదేనా అనేది మనం గుర్తు చేసుకోవాలి. నీతిమంతులు మరి ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు అనేది మనకు. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటున్నారు. కాబట్టి నాలుగుతో దేవుణ్ణి స్తుతించగలం. మరలా మనం మరణాన్ని తెచ్చుకోగలం, ఎదుటి వారికి మరణాన్ని తీసుకురాగలుగుతాం. కొంతమంది మరి ప్రియులారా, కత్తితో పొడవరు కానీ నాలుగుతో అన్న మాట వల్ల చచ్చిపోతారు. అంత పవర్ ఉందన్నమాట నాలుగు. జీవ మరణముల వశం, నాలుగు వశం. జీవము మరణము నాలుగు వశము అని ఉంది. కనుక చిన్న నాలుగే కానీ ఎంత పెద్దవాడినైనా మాట ద్వారా చంపేయచ్చు. కాబట్టి మరి ప్రియులారా, నీతిమంతుల నాలుగైతే ప్రశస్తమైన వెండి వంటిది కనుక. కాబట్టి మన నాలుగు ప్రశస్తమైనదిగా ఉండి ప్రశస్తమైన మాటలు మనం మాట్లాడుతున్నామో లేదు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి దినము కనీసం పగలు పని చేసుకునేటప్పుడు కాకపోయినా పండుకున్నప్పుడైనా మనం ఆలోచన చేసి మన నాలుగు. ఎందుకనంటే దేవుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం అన్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం నీతిమంతులమై ఉండాలి. మనం నీతిమంతులమైతే మన నాలుగు ప్రశస్తమైనదై ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, నీతిమంతులు ఉండడానికి ఆశీర్వదించాడు. నీతిమంతులు మరణం నుండి తప్పించుకుంటారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత కనుక వస్తే అలాంటప్పుడు నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా నిన్ను బ్రతికించలేదు. అయితే ప్రియులారా, నీతిమంతుడు చనిపోయినా దేవుని యొద్దకు చేరుతాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదం నీతిమంతులకు ఇచ్చాడు దేవుడు. కనుక మన నాలుగు ఎలా ఉందో, మన పెదవులు ఏం మాట్లాడుతున్నాయో, మన నోరేం మాట్లాడుతుందో మనం గమనించాలి. 21వ వచనంలో కూడా చదువుతాం. నీతిమంతుని పెదవులు నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అంటున్నాడు. బుద్ధి లేకపోవడం చేత మూడును చనిపోవద్దు. ప్రియులారా, నీతిమంతుల యొక్క పెదవులు అనేకులకు ఉపదేశించును అంటున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులను పిలుస్తున్నాడు. మనం ఏం చేయాలంట? ఉపదేశించాలి. మంచి మాటలు చెప్పాలి, నలుగురికి మంచి మాటలు చెప్పాలి. మనం ఈ విధంగా రక్షణ పొంది విశ్వాసంలో మరి ఉండడం మాత్రమే దేవుని చిత్తం కాదు, కానీ నలుగురికి మంచి ఉపదేశం చెప్పాలి. మనము నీతిమంతులమైతే నీతికరమైన మాటలు, నీతిని బోధించాలి.
ఈ నీతి మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, అనేకులకు ఉపదేశించే వారంగా ఉంటాం. ఉపదేశించాలి. మరి నేను నీతిమంతుడిని నీతిమంతురాలని అనుకుని ఊరుకోకుండా కొంతమంది ఉపదేశించాలి. నీవు చెప్పే మాటల వలన వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు, వాళ్ళు బలపరచబడతారు, వాళ్ళు చక్కగా సంతోషించగలుగుతారు. కాబట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా చేసినప్పుడు మనం కూడా కొన్ని నీతి మాటలు ఎదుటి వారికి చెప్పినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కనుక నీతిమంతుల నాలుక ప్రశస్తమైనది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీతిమంతుల యొక్క పెదవులు ఉపదేశించాలి, ఎక్కడ కూడా మౌనంగా ఉండకూడదు. నేను ఏది దాచుకోకుండా, అపోస్తల కార్యముల గ్రంథంలో మరి పౌలు చెబుతాడు, నేను ఏది దాచుకోకుండా మీకు అన్ని చెప్పాను అని. యేసు ప్రభు కూడా అదే చెబుతున్నాడు, నేను అన్ని మీకు తెలిసేటట్లే నేను మీకు అన్ని ఉపదేశించాను అని. ఏది దాచుకోకుండా. కాబట్టి ప్రియులారా, మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా చేశాడు కనుక మనం ఇతరులకు కొన్ని మంచి మాటలు చెప్పాలి. చెప్తే దేవుడు మన యందు సంతోషిస్తాడు, అలాగనే ఇతరులు కూడా సంతోషిస్తారు. మంచి మాటలు చెప్పండి, సంతోషించిన వాళ్ళు ఎవరు? మంచి మాటలు ఎవరైనా వింటారు. కాబట్టి నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. కాబట్టి మనం కూడా మన నాలుక పెదవులు మంచి కొరకే మరి ఉపయోగపెడుతున్నామా లేదా అని మనం గమనించుకున్నాం. కనీసం ప్రియులారా, మనము మన జీవితం ముగించేంత వరకు కనీసం కొంతమంది కన్నా కొన్ని మంచి మాటలు చెప్పి వారిని బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వారిని మంచి మార్గంలో నడిపించాలి. అప్పుడే మనం పొందిన రక్షణకి దేవుడు సంతోషకరమైనటువంటి మరి జీవితాన్ని మనకి ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన పెదవులు ఏం మాట్లాడుతున్నాయో కూడా మంచి మాటలు ఏమైనా చెప్పగలుగుతున్నానా, మంచిని బోధిస్తున్నానా, ఇంట్లో పిల్లలకు కానీ, భార్యతో భర్త కానీ, భర్తతో భార్య కానీ, మరి ఇతరులకు కానీ మంచి మాటలు బోధించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మరొకటి 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా మాట ఉంది, చదవండి తొందరగా. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము చేయును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక వెలికివేయబడును. 32 నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. కాబట్టి మరి నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములు అయిన సంగతులే మాట్లాడును అంటున్నాడు. ఎందుకు ఉపయుక్తములైనవి అని చెబుతున్నాడు? ఉపయోగం లేనివి చాలా మాట్లాడుతున్నాము. తిమోతి రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో తిమోతి, ముసలమ్మ ముచ్చట్ల వలన చాలా మంది వారి సమయాన్ని వ్యర్థం చేసుకుని పాపం చేసి మరణం వైపు దారి తీస్తూ ఉన్నారు. ముసలమ్మ ముచ్చట్ల పాపం అంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో ఇటువంటి ముసలమ్మ ముచ్చట్లకు చాలా మంది తావిస్తున్నారు, చెవిస్తున్నారు. మరి అయితే మరి దేవుని యొక్క మాట ఉపయుక్తములైన సంగతులే మనం పలకాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచిని ఉపదేశించాలి, ఉపయుక్తమైన సంగతులనే మనం ఇతరులకు చెప్పాలి. అటువంటి వారు నీతిమంతులని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 31వ వచనం, నీతిమంతులు నోరు జ్ఞానోపదేశం చేయండి. వీటిల్లో ఎక్కడ కూడా నీతిమంతులు మంచి పనులే చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారి నాలుగు ప్రశస్తమైనది, వారి పెదవులు మంచిని ఉపదేశిస్తూ ఉన్నాయి, వారి పెదవులు ఉపయుక్తములైన సంగతులు చెబుతూ ఉన్నాయి, వారి నోరు కూడా జ్ఞానోపదేశం అనే పలుకును అంటుంది. జ్ఞానమును మరి జ్ఞానోపదేశమును, జ్ఞానం కలిగించే మాటలను మరి నీతిమంతులైతే జ్ఞానోపదేశం కలిగించే మాటలనే చెబుతారు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగనే మరి మరొక మాట కూడా ఇక్కడ 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడి ఉంది. చూడండి, నీతిమంతుని నోరు జీవపు ఊట. ఏంటంట?
నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశములను బోధించును, అలాగనే నీతిమంతుల నోరు జీవపు మూటగా ఉండును అంటున్నాడు దేవుడు. జ్ఞానోపదేశం, మన నాలుక, మన పెదవులు, మన నోరు ఏం చేయాలి? ఇతరులకు మంచిని ప్రకటించాలి, నీతిని ప్రకటించాలి, జ్ఞానం ప్రకటించాలి, ఉపయోగకరమైన మాటలే తెలియచేయాలి. అది దేవుడి జ్ఞాపకం. నీతిమంతుల నోరు జీవపు మూట. కొంతమంది నోళ్ళు చూస్తుంటే అసలు వాళ్ళ దగ్గర కూడా పోలేదు, భయంకరం. ఎట్లా మరి అది పాన్పరాలు, గోవాలు, పనికిమాలని అన్నీ నాలుగు కింద పెట్టాయి, నాలుగు పైన పెట్టాయి. వాటి ద్వారా ఎలాంటి పనికిమాలిన జీవితాన్ని జీవిస్తున్నారంటే వాటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అని కూడా వాటి మీద రాసి ఉంటుంది. ఇవి గనక నువ్వు తాగితే, సిగరెట్లు తాగినా, బీడీలు తాగినా, పొగ మనిషికి క్యాన్సర్ తీసుకొస్తుందని చెప్తారు, అయినా తాగుతారు. తినే గుట్కాలు, గోవా ప్యాకెట్లు, వీటి మీద కూడా దానివల్ల డేంజర్, ఆరోగ్యానికి హానికరము అని ఉంటుంది, అయినా తినేస్తాం. ఆ నోరు ఎంత పనికి మాలిన కొన్ని చోట్ల అంటే ఆ గోడలు చూడలేము, ఆ బస్సులు ఎక్కలేము, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ. ఎంత భయంకరమైనటువంటి అవి నవిలి ఇతరులకి కష్టం ఇబ్బంది కలిగించడమే కాకుండా వాళ్ళకు వాళ్ళు క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. చాలా మంది క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. పొగ తాగడం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి గోవ ప్యాకెట్లు తినడం, వాళ్ళ చావును వాళ్ళే తెచ్చుకుంటున్నారు. కానీ తెలిసి ఏం చేస్తున్నారు? వాళ్ళ చావునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, నీతిమంతుల నోరైతే జీవపు మూట. అంటే వారి నోట్లో ఎటువంటి అపవిత్రమైనది ఏది కూడా ఉండకుండా మరి చేసుకుంటారు, అపవిత్రమైన మాటలు రాకుండా చూసుకుంటారు. కాబట్టి మరి మన నోటి నుంచి వచ్చే అపవిత్రమైన మాటలు కూడా ఎలాంటివి? క్యాన్సర్ తెచ్చే గుట్కాలు లాంటివి. కాబట్టి నీతిమంతుల నోరు, నీతిమంతుల యొక్క పెదవులు, నీతిమంతుల యొక్క నాలుక అన్నీ కూడా ఉపయోగకరంగా ఉండాలి. జ్ఞానోపదేశాన్ని బోధించాలి, మంచివే. మరి జీవపు మార్గం వైపు మరి మనుషులను మరలించే విధంగా ఉండాలి. కాబట్టి మరి దయచేసి మరి ప్రియులారా, నీతిమంతులు మరి ఎలా ఉండాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. జీవపు మూట మన నోటిలో నుంచి మరి ఆశీర్వాదకరమైనటువంటి మాటలే రావాలి తప్ప నాశనకరమైన శపించేవి ఏవి కూడా మన జీవితంలో ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన నాలుక, మన పెదవులు, మరి నోరు అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నీతిమంతులైతే వారి నాలుక, నోరు, పెదవులు జాగ్రత్తగా కాచుకొని జీవిస్తారు. కనుక మరి ఆ విధంగా నీతిమంతులు జీవిస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వారికి వచ్చే ఆశీర్వాదం ఏమిటో మరి దేవుడు ఈ మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే నీతిమంతులు కలిగేటటువంటి ఆశీర్వాదం ఏమిటో చూడండి దయచేసి. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. హల్లెలూయా. నీతిమంతులు అయితే ఏం చేస్తాడంట? ఆకలి కొననివ్వడం. మనం నీతిగా, మనం యథార్థంగా జీవించే వాళ్ళమైతే దేవుడు మనల్ని ఎప్పటికీ ఆకలి కొననీయడు. మన ఆకలి తెచ్చేది మనం యథార్థంగా జీవిస్తే ఆయన మనకు ఏ మాత్రం కూడా పొదువు చేయడండి. అయితే దేవుని మార్గాలు మనం ఎంచుకొని నీతికరమైన మార్గాల్లో మనం నడవగలిగితే మరి దేవుడు మనకు ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తారని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ప్రియులారా, మరి యెహోవా నీతిమంతును ఆకలి కొననీయుడు అని చెబుతున్నాడు. కాబట్టి మనము ఆ ఆశీర్వాదాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మరి మన సొసైటీలో చాలా చోట్ల మనం పనిచేస్తుంటాం, ఉద్యోగం చేస్తూ ఉంటాం, చాలా మందితో మాట్లాడుతుంటాం,
చాలా మంది ఎదుట ఫలానా మనిషి అని అంటే ప్రియులారా, ఒక వ్యక్తి పేరు చెప్పగానే మరి ప్రతి ఒక్క ఆ పేరు వినగానే గుర్తొచ్చేస్తుంది. ఓ ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి ఏం మాట్లాడతాడో తెలుసు, ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు, ఆ వ్యక్తి ఏమేమి కార్యాలు చేస్తారో తెలుసు. చాలా మంది మరి మనిషి పేరు చెప్పగానే గుర్తుపెట్టేస్తాం. దేవుని పిల్లలమైతే ప్రియులారా, మనం కూడా మనకి ఎందుకనంటే ఆకలి కొననీయుడు అని ఎందుకు అంటున్నాడంటే, మనం చాలాసార్లు మనము ఈ ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకవేళ మనకు పొదువైన నీతిమంతులు కూడా ఆకలేస్తుంది, నీతిమంతులు కూడా దాహం వేస్తుంది, నీతిమంతులు కూడా ఆలోచనలు ఉంటాయి, నీతిమంతులు కూడా దారి తప్పే పరిస్థితులు వస్తాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. అలా దేవుని కొరకు మరి ప్రియులారా మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇందాక మరి జ్ఞానవాక్యం పౌరుల గురించి మనం చదివాము. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో జీవించడం నేర్చుకున్నాను. ఆకలి దప్పులుగానే ఉండడం, కడుపు నిండి ఉన్నప్పుడు ఉండడం నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఆకలి కలిగినప్పుడు కూడా కడుపు నిండినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అది ఆశీర్వాదం. మరి క్రైస్తవుడు అయినవాడు అలాగే ఉండాలి. మనకు కూడా ఆకలి దప్పులు మరి అవుతూ ఉంటాయి. మరి ప్రియులారా మనం కూడా మరి కొంతమంది దగ్గర మనం నమ్మకంగానే బ్రతకాలి. ఆ వ్యక్తి పేరు చెప్పగానే మరి యథార్థవంతుడు, మంచివాడు మరి అనేటటువంటి మరి జీవితాన్ని, సాక్ష్యాన్ని మనం కలిగి జీవించాలి. అలా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక నీతిమంతుడైన వాడు ఆకలేసినప్పుడు ఒకలాగా, అవసరం వచ్చినప్పుడు ఇంకొకలాగా ఇలాగ ఉండడు. అన్ని సందర్భాల్లో ఆకలేసినా, అవసరం వచ్చినా, అన్ని పరిస్థితుల్లో ఒకేలాగా దేవుని కొరకు జీవిస్తాడు. ఎందుకనంటే ప్రతి క్రైస్తవునికి కూడా ఏ పని చేయబోయినా దేవుడు గుర్తు రావాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మనం రక్షించిన మన ప్రభు జ్ఞాపకం రావాలి. చాలాసార్లు మరి లోకంలో ఉన్న వాళ్ళకి అవేం గుర్తురావు. వాళ్ళు ఏదనుకుంటారో చేస్తారు, ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తిస్తారు. కానీ క్రైస్తవునికి మొట్టమొదటి గుర్తొచ్చేది వాక్యము, దేవుడు మన జ్ఞాపకం వస్తుంది. ప్రతి క్రైస్తవుడికి వచ్చి చేస్తారు. ఏ పని చేయబోతున్నా ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదా, ఈ మాట మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఈ విధంగా మనం ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదా అనేది ఒక క్రైస్తవుడు మాత్రమే గుర్తు చేసుకుంటాడు. వాడు నీతిమంతుడు. కనుక అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా మనము ఒకవేళ మనం దరిద్రతలో ఉన్న, దీనత్వంలో ఉన్న, ఎటువంటి మరి పేదరికంలో ఉన్నా మనం ప్రభు కొరకు జీవిస్తే ఆయన ఎవ్వరిని ఆకలి దప్పులు కొననివ్వడు, ఆకలిగా ఉండదు. ఒకవేళ ఆకలిగా మనం ఉండి ప్రభు కొరకు మనము ఆకలిని భరించిన, ఆకలితో ఉన్నప్పుడు ఉన్న సంతోషం కంటే, ఆ కడుపు నిండినప్పుడు ఉన్న సంతోషం కంటే మరి ఎక్కువైన సంతోషాన్ని మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. కనుక మరి ప్రియులారా, మరి ఇటువంటి ఆశీర్వాదము మరి నీతిమంతులకు ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువును మీకు సెలవిస్తూ ఉన్నాము. అలాగనే 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఏమొచ్చునండి? ఎవరి మీదకి? నీతిమంతుడు తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వచ్చును. ప్రియులారా, మనం నీతిగా జీవిస్తే నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని 100 సార్లు చెప్పాల్సిన అవసరం. కాబట్టి మనం చేయాల్సింది నీతిగా బ్రతకడమే. నీతిగా జీవిస్తే మన తల మీదకి ఆయన ఆశీర్వాదం ఇస్తుంది. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు, అన్నిటిలో ఆశీర్వదిస్తారు. భౌతికంగాను, ఆధ్యాత్మికంగా అన్నిటిలో మనకు ఆశీర్వాదం. కనుక దేవుడు చెప్పిన మాటలు నీతిగా బ్రతకడం మానేసి ప్రార్థన చేసేటప్పుడు 10 సార్లు ప్రభువాలను దీవించు, ప్రభువాలను ఆశీర్వదించు, అస్సలు దేవుడు ఆ ప్రార్థన వినడు. ప్రభువా, నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు ఇది ఆటంకమైపోయింది. ప్రభువా, నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, ఇది నాకు మరి చాలా అడ్డంకిగా ఉంది అని ప్రార్థన చేసి అడ్డంకులు తొలగించుకొని నీతిగా బ్రతికితే వాళ్ళు నీతిమంతులై వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. కానీ ప్రియులారా, నీతిగా బ్రతకకుండా
ప్రభువులను ఆశీర్వదించి ప్రభువులను ఆశీర్వదించని నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు మనం నీతిమంతులమైతే నీతిగా బ్రతికితే ఆయనే మనల్ని వెతికి మరి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయనకు అందరూ ఎదిగినవాడు. ఆయనే మన సమస్తం సృష్టికర్త కనుక ఆయనకు అందరూ తెలుసు. యోగు సంగతి జరగలేదా? అపవాదితోనే మరి ప్రభు మాట్లాడాడు, నా భక్తుడైన యోగు గురించి నీకు తెలుసా అని కదిలించి మరి మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాడు? దేవుడు ఎలాంటి వాడో దేవుడికి తెలుసు కనుక ఆయన ఎటువంటి కుళ్ళిపోయిన శరీరం ధరించుకున్నా, అన్నీ పోగొట్టుకున్నా, కడుపును పుట్టిన బిడ్డలు పోయినా నీతికరమైన జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. కనుక దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు కూడా వదిలిపెట్టలేదు. అంతకు మించి ఆశీర్వాదాన్ని తనకిచ్చాడు. కనుక నీతిమంతుని ఆకలి కొననీయుడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటి ఆశీర్వాదము అంటే 16 వచనం 10-16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనుడి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును అని రాయడం. ఎంత తేడా! భక్తిహీనుడికి నీతిమంతుడికి ఎంత భేదం ఉందో చూసారా? చూడండి, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం, అది సంతోషం అనమాట. నీతిమంతుడు మరి తాను కష్టపడి సంపాదించిన కష్టార్జితం తనకి ఏం కొదువు లేకుండా జీవదాయకం అనగా తనకి మంచి జీవితాన్ని మరి మంచి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి నీతిమంతుడు కష్టపడినప్పుడు మరి బాధపడాడు, కానీ ప్రభు యొక్క ఆశీర్వాదం దేవుడు మరి మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఎందుకనంటే మన కష్టార్జితాన్ని ఆశీర్వదించేది ఉందే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 22వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడే ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలి. కానీ మనం ఏం ప్రయత్నాలు చేస్తాం తెలుసా? 6 రోజులు బాగా కష్టపడటం, 7వ రోజు ఆదివారం ఎందుకు మరి ఇంటి దగ్గర ఉండాలి, దేవుడి సన్నిధికి పోవాలి. ఆదివారం కూడా పోతే ఈ ఆదాయానికి ఈ ఆదాయం తోడైతే చాలా మంది తెలివి లేక దేవుడి సన్నిధికి పోతున్నారు. కానీ నేనైతే తెలివి గలవాడు, తెలివి గల దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? వారి కష్టార్జితం వాళ్ళు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. వారి కష్టాన్ని, నీతిమంతుని కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. జీవదాయకం, జీవించే విధంగా, నీతిమంతుడిని జీవించే విధంగా దేవుడు సహాయం చేసి వారిని ఆశీర్వదిస్తాడు. జీవదాయకం అది. నరుల కష్టార్జితము ప్రభు వలనే ఆశీర్వదించబడుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కనుక దేవుని చేతే ఆశీర్వదించబడాలి. కానీ మన కష్టానికి, మన కష్టం చేత సంపాదించిన దాన్ని మరి ఇంకొక కష్టానికి యాడ్ చేసి దేవుని సన్నిధిని కూడా మనం పోగొట్టుకొని ఒకవేళ మనం జీవిస్తే అది నష్టమే. ఎందుకంటే అలా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే దేవుని ఆశీర్వాదము మన తల మీదకి రాదు, మన కష్టం మీదకి రాదు. అది మన కష్టం వలన ఏమాత్రం కూడా మనం నిలబెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి నీతిమంతులకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటో మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు ఆకలి దేవుడు ఆకలి కొనడం, నీతిమంతుడి తల మీదకి దేవుడు ఆశీర్వాదం మరి ఇస్తాడు. అలాగనే మరి నరుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి జీవదాయకంగా ఉండే విధంగా దేవుడు సహాయం చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి మరి మాటలు ఇక్కడ రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము కట్టడం వలె ఉండును. హల్లెలూయా. మరొక ఆశీర్వాదం తెలుసా?
సుడిగాలి వీల్చక భక్తిహీనుడు లేకపోవడం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. దేవుడు వారిని చెక్కు చెదరనే ఉంటాడు. కష్టం వచ్చినా, కన్నీళ్ళున్నా, దుఃఖమున్నా, వేదనున్నా కృంగిపోవడం పిల్లల. మరి నీతిమంతుడు 7 మార్లు కింద పడినను తిరిగి లేచేటటువంటి శక్తిని దేవుడు అనుకున్నాడు. కానీ భక్తిహీనుడు ఏం చేస్తాడో తెలుసా? భక్తిహీనుడు చిన్న శ్రమ వచ్చినా కుప్పగూలిపోతాడు. ఎందుకనంటే వాడికి ఒక నిరీక్షణ లేదు, వాడికి ఒక విశ్వాసం లేదు, వాడికి ఒక దేవుని మీద నమ్మకం లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కష్టం రాగానే కుప్పగూలిపోతారు. కానీ నీతిమంతుడు నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి జీవిస్తాడు. అందుకనే సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం నిలబడుతున్నామా, కూలిపోతున్నామా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మనం నీతిగా బ్రతకడం, దేవుని సన్నిధిలో సహాయం పొందుకొని మనం జీవించాలి. అలాగే 12:7 వచనం చదవండి త్వరగా. భక్తిహీనుడు పాడై లేకపోవడం, నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతుడి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా వాడు నిలబెట్టేది, బలమిచ్చేది, శక్తి ఇచ్చేది దేవుడే. కనుక నీతిమంతులం అయితే మనం శక్తివంతులం అవుతాం. నీతిమంతులం అయితే మనం బలవంతులం అవుతాం. దేవుడు మనం కృంగిపోనివ్వక, దేవుడు మనల్ని పడిపోనివ్వక, ఆయన కొరకు జీవించినటువంటి వారిని ఆయన నిలుపుతాడు. శక్తి కలిగిన వారమే నిలుస్తాడు. కనుక నిత్యము నిలుచు కట్టడం వలె మరి మనం ఉంటాము. అలాగనే నీతిమంతుల ఇల్లు ఎప్పుడు నిలుచును అని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. కనుక మరి దేవుని యొక్క ఆశీర్వాదము మరి నీతిమంతులను బట్టి ఎలా ఉందో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మరి 10:24 భక్తిహీనుడు దేనికి భయపడును అదే వారి మీద వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. హల్లెలూయా. మరొక ఆశీర్వాదం ఏమిటంటే మనం ఆశిస్తాం, చాలా కోరుకుంటాం కదా. ప్రభువా ఇల్లుంటే బాగుండు, ప్రభువా నాకు వాహనం ఉంటే బాగుండు, ప్రభువా నా పిల్లలు ఎలా ఉంటే బాగుండు, నా భర్త ఎలా ఉంటే బాగుండు, నా భార్య ఎలా ఉంటే బాగుండు, నేను ఎలా ఉంటే బాగుండు అని చాలా మనం కోరుకుంటాం. అయితే ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనము నీతిమంతులుగా వాక్యానుసారంగా ప్రభువుకు లోబడి జీవించినట్లయితే మనం ఏం కోరుకున్నా, ఇందాక ఒక మాట విన్నాను, మీరు నా యందు ఉంటే మీరు అడుగునది ఏదో అది ఇస్తారని ప్రభు చెబుతుంది. కనుక దయచేసి మనము వాక్యాన్ని విని నీతిగా జీవించడానికి మనం ప్రభు సన్నిధిలో బలహీనులమే, మనం శక్తిహీనులమే. కానీ దేవుడు మనకు బలమును, శక్తిని అనుగ్రహిస్తాడు. కనుక మనం నీతిగా జీవించడానికే ప్రభు సన్నిధిలో ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి మనము నిజంగా మనం కోరుకున్నది, మనం ఆశించింది మనకు కావాలి అంటే నీతిమంతులమై జీవించాలి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వారి మీదకి. నీతిమంతులు ఏం చేస్తారు? దేవుని యొక్క ఒక నిరీక్షణ కలిగి మరి అపాయం వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఉన్నాడు, ఏదో ఒక సహాయము నాకు చేస్తాడు అనే నమ్మకము, విశ్వాసము నీతిమంతులకు ఉంటుంది. భక్తిహీనుడు ఏం చేస్తాడు? ఏ ఆధారము, ఇంకెవరు సహాయం చేస్తుంది, ఇంకెవరు నాకు ఆదుకుంటారు, ఇంకెవరూ లేదు కనుక భయపడతా ఉంటాడు. అమ్మో ఇలా ఇద్దాము, అలా ఇద్దాము అనుకుంటూనే ఉంటుంది. అది వచ్చేస్తాడు. బ్రదర్ నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు, మరి నేను ఇట్లా అనుకుంటూనే ఉన్నాను, అదే జరిగింది. నేను అనుకుంటూనే ఉన్నా ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. ఆయన కూడా క్రైస్తవుడే. నేను ఇలా అవుతుంది అనుకుంటూనే ఉన్నా ఇలాగే అంటుంది. మనం కూడా ప్రియులారా అలా అనుకోవద్దు. దేవుడు నాకు ఏదో ఒక సహాయాన్ని చేస్తాడు అనే నమ్మకంతో నీతిమంతులను విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టు. మనం కూడా నేను అనుకుంటూనే ఉన్నా అంటే అన్ని విషయాల్లో మరి ప్రియులారా మంచి
మనము దేవుని యొక్క చాలా కొన్నిసార్లు మన జీవితానికి నష్టం కలిగించిన విషయాలు మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో నిరీక్షణతోనే ఉండాలి, కానీ మనం బలహీనమై ఒప్పుకోవాలి. కాబట్టి దయచేసి మనం గమనించాలి. నీతిమంతులు ఆశించినదేదో వాళ్ళకి దొరుకుతుంది. దేవుడు అబద్ధమాడాడు కదా, దేవుడు మంచి సత్యమే మనకు ప్రకటించే దేవుడై ఉన్నాడు. కనుక మనం నిజంగా మనం ఆశించింది దొరకాలంటే, మనం ప్రార్థించింది జరగాలంటే మనం నీతిమంతులుగా బ్రతకాలి. కాబట్టి అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మరొక మాట 11వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనం చదువుదాం. నిశ్చయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడదు. హల్లెలూయా. నీతిమంతుల సంతానం ఏమిటంట? విడిపించబడుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, వీడేమవుతాడు, పిల్లలు ఏమవుతారు, నాకు ఎప్పుడు అదే దిగులండి, అదే భయం అండి అని చెప్పాను. ఏమైపోతారో అని ఆ దిగులతోనే వీళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ మరి దేవుని సన్నిధిలో మనం నీతిగా బ్రతికితే ఇలా మన సంతానం విడిపించబడును అంటే ఎటువంటి మరి బంధకాల్లో మన పిల్లలున్నా, ఎటువంటి పరిస్థితుల మధ్య చిక్కుకొని దురలవాట్లు కావచ్చు, దురవస్థలు కావచ్చు, లేదా ప్రమాదకరమైన పరిస్థితులు కావచ్చు, ఆపదల సమయం కావచ్చు, ఎటువంటిదైనా సరే మనం నీతిమంతులుగా జీవిస్తూ ప్రార్థన చేయగలిగితే మన సంతానాన్ని మనం విడిపిస్తాడు. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు వారికి సహాయం చేసి ఆ చిక్కుల్లో నుండి వారిని విడిపిస్తాడు. నీ ప్రార్థన నీతిమంతురాలు ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన అయి ఉండాలి. కాబట్టి ఆయన మనకు సహాయం చేసి మనకు మన కుటుంబానికి ఆయన సహాయం చేసే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలా మరొక మాట నేను చెప్పి చాలా విషయాలు సామెతలు చదువుతుంటే నాకు చాలా ఎంతసేపు అయినా చదవాలనిపిస్తుంది. అంత మంచి విషయాలు ఇందులో అన్ని సందర్భాలకు, అన్ని కాలాలకు, పరిస్థితులకు సంబంధించిన విషయాలు సామెతలు గ్రంథంలో. నేను ఎవరికి బాప్తిజం ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తానంటే, యోహాను సువార్త, సామెతలు, కీర్తనలు చదవండి అని చెప్తాను. ఎందుకంటే సులువుగా అర్థమైతే చక్కగా వాటిని ఎక్కువ సమయం లేకుండా మనము చక్కగా చదవగానే అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి 13వ అధ్యాయం సామెతల గ్రంథము 12:26 చదువుతాను. ముందు నేను ముగిస్తాను. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించింది. ఏం చెప్తానండి, అర్థమైందా ఇది? నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. ఎందుకు చూపాలి దారి? యేసు ప్రభు అన్నాడు, ఏంటి నీ పొరుగువాడు ఎవరు? నీ పొరుగువానికి సహాయం చెయ్యి అని అడిగితే యేసు ప్రభు, నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. వేసే ఒక అతను వచ్చి, నా పొరుగువాడు ఎవడు అని అడిగితే యేసు ప్రభు చెప్పాడు, మంచి సమరయం కథ చెప్పాడు. దారిలో ఒక అతను పడిపోయాడు. మరి ప్రధాన యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. పరిసయ్యుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. ఆ వ్యక్తికి ఏం చేశాడు? గాయం కట్టాడు, నూనె రాశాడు. మరి పూటకోళ్ళ వారి ఇంటి దగ్గర చేర్చి అతనికి ఏం చెల్లించాలో అది నేను చెల్లిస్తానని చెప్పాడు. ఇంకేదైనా ఉంటే తర్వాత నేను వచ్చి చెల్లిస్తానని చెప్పాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క విశ్వాసం అంటే క్రైస్తవుడు ఎలా జీవించాలని దేవుడు చెబుతున్నాడు. పొరుగువాన్ని నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీతి ఎందులో ఉంది? నేను నీతిగా ఎలా బ్రతకాలి, ఏది నీతి ఏది అవినీతి నాకు తెలియడం లేదు అనుకుంటున్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది నీతో ఏది అవినీతో మనకు అర్థమైపోతుంది. కాబట్టి పొరుగువానికి దారి చూపితే నువ్వు నీతిగల దానివే, నీతిగల వాడివి. పొరుగువానికి మంచి దారి చూపాలి. వాళ్ళు ఏదైనా పొరపాటుగా జీవిస్తున్నప్పుడు
పొరపాటుగా వాళ్ళు జీవితాలను నాశనం చేసుకుంటున్నప్పుడు, తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు వారి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో మంచి మాటలు చెప్పి నడిపించి ఒక దారి చూపిస్తే నువ్వు నీతిమంతుడివి అని దేవుడు సెలవిస్తాడు. కనుక నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, మార్గం చూపును సహాయం చేసి మాట ద్వారాను ఎలాగైనా ఒక మంచి మార్గంలో నడిపించి నువ్వు గనక వారిని మంచి త్రోవలో నడిపించగలిగితే నువ్వు మంచి వ్యక్తివి అంటుంది. మరి అలాగే 13వ అధ్యాయం కీర్తనలు చాలా ఉన్నాయి, కానీ నేను ముగిస్తాను. 13వ అధ్యాయం కీర్తన గ్రంథం 25వ వచనం, ఆఖరి వచనం. నీతిమంతుడు, సామెతలు 13:25. చాలు. ఏమిటంటే నీతిమంతుడు ఎలా ఉంటాడంట? ఆకలి తీర భోజనం చేయడం చెప్తాడు. దేవుడు సింహము పిల్లలనైనా ఆకలి కొననిస్తాడేమో కానీ నీతిమంతుడు పిల్లల్ని ఆకలి కొననివ్వడు. దావీదు ఒక మాట అంటాడు, నేను నా చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు నేను ఒక విషయాన్ని గమనించాను. అదేంటంటే నీతిమంతుల పిల్లల భిక్షమెత్తుట నేను ఇంతవరకు చూడలేదు. హల్లెలూయా. నీతిమంతుల పిల్లలు భిక్షాటన చేయడం నేను ఇంతవరకు గమనించాను నా జీవితంలో. ప్రియులారా, తృప్తిగా మనం భోజనం చేయాలి అంటే మనము ప్రభువునందు మనం జీవించాలి. తృప్తిగా అంటే అర్థం ఏంటంటే చికెన్ బిర్యానీ ఈ వైపు, మటన్ బిర్యానీ ఈ వైపు, రొయ్యల వేపుడు ఈ వైపు, మనకు నచ్చిన అన్ని కూరలు ఊపిరి తిరగకుండా తింటానికి ముందు పెట్టుకొని ఉండడమా? కాదు. నువ్వు తిన్నదేదో అది నీ చాలా సంతోషం, అది ఈ పూటకి దేవుడు నా ఆకలి తీర్చాడు అనే సంతృప్తి. కనుక మరి ప్రియులారా, ఇటువంటి సంతృప్తిని ఆకలి తీర భోజనం అనగా నీకు సమృద్ధినిస్తాడు దేవుడు. నువ్వు నీ ఆశను, మన ఆశను తీరుస్తానని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే మరి ఆకలి తీర భోజనం చేస్తావు అని ఎప్పుడు కూడా నిన్ను ఆకలి కొననివ్వడు. నీకు సమృద్ధి అయిన భోజనం ఇస్తాడు. తిన్న తర్వాత సంతృప్తినిస్తాడు, సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు. ఇది ఎవరికి ఇస్తాడు? నీతిమంతులైతే ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం నీతిమంతులుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే మనం నీతిమంతులు, మనిషి ఎప్పుడూ కూడా నీతిమంతుడు కాదు. యోబు గ్రంథము 25వ అధ్యాయంలో యోబు అంటున్న మాటలు మనం గమనిస్తే అసలు మనం నీతిమంతులం కాదు అంటున్నాడు. చదవండి. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాగలడు కాదు. దేవుని దృష్టికి మనం నీతిమంతులు మనం కాలేము. అయితే నీతిమంతులం ఎలా అయ్యాము? ఆయన నీతిమంతుడు కనుక మనల్ని నీతిమంతులుగా చేశారు. 11వ అధ్యాయం కీర్తనలు 11:7 చదువు. కీర్తనలు 11:7. యెహోవా నీతిమంతుడు. ఎవరు యెహోవా? వింటున్నారా? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. కనుక నరుడు నీతిమంతుడు కాలేరు. దేవుడే నీతిమంతుడు, ఆయనే నీతిని ప్రేమించే దేవుడు. మనం ఎలా నీతిమంతులం అయ్యామంటే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనకై మనం నీతిమంతులము కాలేదు. నరుడు ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు అని యోబు చెప్పినట్లుగానే నిజంగా మనం నీతిమంతులం కాలేము. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చి ఆయన
ఆయన ద్వారా. ఆయన నీతిమంతుడు కనుక, నీతి నమ్మకమైన దేవుడు కనుక ఆయన ద్వారా మనం నీతిమంతులమయ్యాం. ఆయన ద్వారా దుర్నీతి నుంచి మనం విడిపించబడ్డాము కనుక విడిపించబడిన మనం మరి ఆయన రక్తంలో కడగబడిన మనం నీతిమంతులమయ్యాం కనుక మనం నీతిమంతులుగానే జీవించాలి. నీతిమంతులుగా మనం జీవించగలిగితే మనకు ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందని మరి తెలియజేశాడు. కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే మరి నీతిమంతులు ఆశించినది దొరకనని చెబుతూ ఉన్నాడు. అలాగే నీతిమంతుడు నిత్యమో నిలుచు కట్టడం వల్లే ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. ఆకలి తీర భోజనం చేస్తానని చెబుతున్నాడు. కనుక నీతిమంతులకు ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే మనం ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవించేటప్పుడు మన ప్రవర్తన, మన నడవడిక మనం కాపాడుకోవాలి. నాలుక, నోరు, మన పెదవులు సరైనవిగా మనం కాచుకుంటూ మరి మనం దిద్దుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ఈ విధంగా ప్రభు కొరకు నీతిమంతులుగా జీవించినట్లయితే మనము మరి గొప్ప ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటాం. ముఖ్యంగా నీతి మరణం నుండి మనల్ని తప్పిస్తుంది దేవుడు సెలవిచ్చాడు. అలాగనే మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము కనుక దేవుడు నీతిమంతుడు, అలాగే మనల్ని కూడా నీతిమంతులుగా చేశాడు. కనుక అది ప్రియులారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటా దేవుడు మన ఎళ్ళ కృప చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా నీతిమంతులమై మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాము. దేవునికి మహిమ మనకు కూడా మరి అది ఎంతో సంతోషదాయకం. కాబట్టి నీతిమంతులుగా జీవించి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనం కలిగి ఉంటామని ప్రభు పేరిట ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని కళ్ళు వచ్చి ఒకసారి మాట్లాడకండమ్మా దయచేసి. ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా మనం నీతిమంతులుగానే జీవిస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడైనా భక్తిహీనత కలిగినటువంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నాయేమో, భక్తిహీనులుగా ఉండేటటువంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సహోదరి సహోదరుడు నీతిమంతులకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మన నాలుక, మన పెదవులు, మన నోరు కాచుకొని ప్రభు కొరకు మనం నీతిగా జీవించినట్లయితే ఆ నీతి వలన మనకు గొప్ప ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నీతి వలనే మనం నీతివంతులమయ్యాం. కనుక దేవుని స్తుతించి నువ్వు ఆశించినది నీకు దొరకాలన్నా, నీవు ఆకలి తీరా భోజనం చేయాలన్నా, నీ కష్టార్జితం దీవించబడాలన్నా, నీ జీవితం నిత్యము నిలుచు కట్టడం వలె ఉండాలన్నా నీతిమంతులుగా మనం బ్రతకాలి. నీతి మరణం నుండి మనల్ని తప్పిస్తుంది. కనుక ప్రభువా నాకు సహాయం చేయండి. నువ్వు నీతిగా బ్రతికితే చాలు. నీ ఆశలు, కోరికలు, ఆలోచనలు అన్నిటికీ ఆయన చిత్తానుసారంగా ఆయన తీర్చే గొప్ప దేవుడై ఉంటుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీతిమంతుడా, నీతిని ప్రేమించే దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తుంది. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని నీ వాక్యము సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ గొర్రెల వల్ల మేము దారి తప్పామని నీ వాక్యము సెలవిస్తుంది. ఆయనను మమ్మల్ని ప్రేమించి నీ నీతిని మాకు ఆపాదించావు తండ్రి. కేవలం నీ కృప చేత మమ్మల్ని రక్షించి నీ నీతిని మాకు అనుగ్రహించావు కనుకనే మేము నీతిమంతులమైనా తండ్రి. నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ మా ప్రవర్తనను మేము దిద్దుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ నీతిమంతులు మేము బ్రతికితే ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా నీ వాక్యంలో నీతిమంతుల కొరకై నీవు రాసి పెట్టినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మా మీదకి వచ్చునని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు. దయచేసి ప్రభా నీతిగా బ్రతకడానికి, యథార్థంగా జీవించడానికి, మా ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా ఉన్నవేమిటో వాటిని మీరు తొలగించి మీ శక్తిని,
నీ బలమును నీ ఆత్మను మాకు అనుగ్రహించి నీతిమంతులుగా బ్రతకడానికి, నీతిమంతుడమైన నీ ఎదుట మేము యథార్థంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీతిగా బ్రతకడమే ఆశీర్వాదం ప్రభా. మేము నీతిగా జీవిస్తాం, మరణం నుండి మమ్మల్ని తప్పించే గొప్ప దేవుడు వేయించు ఉన్నాము. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో ఆశీర్వాదం అంటూ ఉన్నాము. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మా కొరకు దాచి ఉంచి ఉండగా వాక్యమును పెట్టి నీ చిత్తమేమిటో తెలుసుకుని నీతిమంతులుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రభా. నీతిగా బ్రతకడానికి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించున్నది. నిశ్చయముగా అట్టి వారి మీదకి నీ దీవెన ఆశీర్వాదం వచ్చును గాక. స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా వారికి నీ ఆశీర్వాదం దీవెన దయచేయమని కృప చూపుతండి. సహాయం చేయండి. అందరూ కూడా ప్రభు నీ వాక్యమును బట్టి నడిపించమని నీతి మంతులుగా జీవిస్తున్నాం. ప్రతి బిడ్డ మీద దేవుడు కురిపించండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను.